పత్రిజీ గారికి, నాకు ఈ జ్ఞానాన్ని నేర్పిన మహా తండ్రి అయిన నా తల్లిదండ్రులకి, నా గురువులకి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామములు. అలాగే ఈ మహత్తర్ ఫౌండేషన్ రంగనాథ్ సార్ గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామములు. అలాగే అందులోని ఈ జూమ్‌లోని రాత్రులు, పగలు అనకుండా 11 గంటలకి, పొద్దుట, సాయంకాలం అందరూ నిర్వర్తించున్న వాళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. నా పేరు విష్ణుకాంతం. మాది రాజమండ్రి దగ్గర రాజానగరం. నేను 2009లో ధ్యానంలోకొచ్చాను. నేను అంత క్రితం ఎక్కువ పూజలు చేసేదాన్ని. గురుమంత్రం తీసుకున్నాం. అన్నీ ఎన్నో పూజలు ఇంకా చేయాలి, ఇంకా చేయాలి అనుకునేవాడిని. అన్నీ చేసినా ఇంకా ఏటో తృప్తి ఉండేది కాదు. అలా ఉండగా, ఉండగా ఒకసారి మా గురువుగారిని అడిగాను. ఈ సమాధి స్థితి అంటారు గదా! ఏదో తెలుస్తుందంటారు గదా! మరి అందరూ కళ్ళు మూసుకొని జరిగేది చెప్తున్నారు, జరగనిది చెప్తున్నారంటారు గదా! మరి మహాత్ములందరూను మనం అలా సమాధి స్థితికెళ్ళగలమా అండి అని మా గురువుగారిని అడిగాను. అడిగితే ఆయన ఏమన్నారంటే, "నువ్వు ఇంట్లో ఉన్న గృహస్థురాలువమ్మ. అడవిలోకెళ్ళి 6 గంటలో, 7 గంటలో ధ్యానం జేయాలి. నువ్వేం చేయగలవు? అలాంటి స్థితి రాదమ్మా నీకు" అన్నారాయన. అయ్యో! రాదా అనుకున్నాను. కానీ అది అది పొందాలని ఉండేది నా మనసులోని. అలా ఆ తపనకి ఒక ఆమె వచ్చి, "పలానా ఊర్లోని జ్ఞానం నేర్పుతున్నారు. వస్తారా?" అని అడిగారావిడ. అడిగితే, "అయ్యో! జ్ఞానం అండి వస్తానండి" అని పక్కావిడని జత తీసుకొని ఎళ్ళాను. ఎళ్తే ఒక గుడిలో ధ్యానం చేస్తున్నారు. చక్కగా అందరూ కింద కూర్చున్నవాళ్ళు కింద కూర్చున్నారు. చిన్న చిన్న పీటలేసుకొని కూర్చొని ధ్యానం చేస్తున్నారు. వాళ్ళతో పాటు కూర్చొని చేశాను. ఒక గంట చేశాను. అమ్మో! ఒక గంట చేశాను గదా! గురుమంత్రం తీసుకున్న కాడి నుంచి 10 నిమిషాలు కూడా చేయలేకపోయేదాన్ని. ఇగ రేపు చేద్దాంలే అనుకునేదాన్ని. రాత్రులు కూర్చునేదాన్ని. మళ్ళీ రేపు పొద్దున చేద్దాం అనుకుని పొద్దున్న లెగ్గానే కూర్చునేదాన్ని. మళ్ళీ గడియారం చూసుకునేసరికి 5 నిమిషాలు అయ్యిద్ది. నేను ఇన్ని ఏళ్ళు బట్టి మంత్రం తీసుకున్న 5 నిమిషాలే చేస్తున్నాను. ఇప్పుడు గంట చేశాను గదా! ఇదే బావుందనుకుని వాళ్ళనన్నాను, "మా ఊరొస్తారా? మాకు జ్ఞానం నేర్పుతారా?" అని అడిగాను. అడిగితే, "వస్తాం మేడం" అని వాళ్ళొచ్చారండి. నేను మా వీధిలో అందరి దగ్గరికెళ్ళి మధ్యాహ్నం టీవీ చూడకండి. రండి మా ఇంటికి రండి. ధ్యానం నేర్పుతాకొచ్చారు. ఒక 40 రోజులు చేసి చూడండి, చూడండి అని అందరిని పిలుచుకొచ్చాను. పిలుచుకొచ్చేటప్పటికి ఒక 40 మంది దాకా వచ్చారు. మా హాల్‌లో కూర్చొని శుభ్రంగా అందరూ ధ్యానం చేస్తుంటే, అలా 4 రోజులు వచ్చి వాళ్ళేం చేశారంటే మ్యూజిక్ పెట్టి, "ఇలా చేసుకుంటా ఉండండమ్మా మేము రోజు రాలేం కదా!" అన్నారు. అలాగా పత్రిజీ గారు మ్యూజిక్ పెట్టుకొని అలా 40 రోజులు చేశాం. 40 రోజులు చేసి అలా ఒక్కొక్కళ్ళకి ఒక మాస్టర్‌ని పిలిసి క్లాసులు చెప్పమంటే చెప్పేవారు. వాళ్ళందరూ ఏమన్నారంటే నీస్ మానేయాలి అన్నారు. ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత అందరూ ధ్యానం మానేశారు. నీస్ మానేయమన్నారని ధ్యానం మానేసి ఒక నలుగురు మిగిలాం. ఆ నలుగురును ఒక చిన్న నలుగురు కలిపి పిరమిడ్లు కొనుక్కొని, కట్టుకొని ఇంటికాడే ఎవరి మట్టుకు ఆళ్ళు ధ్యానం చేసుకుంటం మొదలుపెట్టాం. అలాగా నేను ధ్యానం గంటలు చేసేదాన్ని. గంటలు గంటలు చేస్తే ఎంతో హాయిగా ఉండేది. నా శరీరంలో ఏంటో చక్కగా ఏదో నా పాస్ అవుతుంది. నా శరీరాన్ని ఏదో బంధింతుంది. అది ఎంత బావుందో, ఇదెంత బావుందో అలా అందరూ చేస్తే బావుండు గదా! అని నాకనిపించింది. అనిపించిన తర్వాత మా సార్‌ని ధ్యానం చేయండి రిటైర్ అయిపోయారు కదా! మనం ఏం చేస్తాం ధ్యానం చేయండి అంటే, ఆయన "నువ్వు అస్తమానం కళ్ళు మూసుకునే ఉంటున్నావు. నువ్వు కూర్చున్నది చాలులే. నన్ను కూర్చోమన్నావంటే ఆ పిరమిడ్ కూడా ఇప్పిస్తాను" అన్నారు. అబ్బో! ఈయన ఇలా అంటున్నారనుకుని ఇంక ఆయన్నొదిలేసి నేనే ధ్యానం చేత్తం మొదలుపెట్టాను. పెట్టాక ఒక రోజున మాకు జ్ఞానం నేర్పిన ఆయనొచ్చి, "ఎలా చేస్తున్నారమ్మా మేడం ధ్యానం ఎలా చేస్తున్నారు?" అని అడిగారు. అడిగితే, "నేను ఇలా చేస్తున్నానండి. మా సార్ రమ్మంటే రావట్లేదనంటే, ఓ థాట్ రిలీజ్ చేయండమ్మా" అన్నారాయన. థాట్ రిలీజ్ అంటే ఏంటండి సార్ అంటే, ఇలాగ ఆయన చేస్తున్నట్టుగా భావన చేయమని చెప్పారు. అంతేనండి. అమరావతి జ్ఞాన యజ్ఞం వచ్చింది. ధ్యానానికి ఎళ్దామండి అని అడిగాను నేను. అమరావతి ఎళ్దాం ఖాళీగా కూర్చొని ఏం చేస్తాం చెప్పండి ఎంతో బావుంటదట. మన అంటే నేను రాను. ఇగ కావాలంటే నువ్వు వెళ్ళిపో ఎవరు కూడా వెళ్ళిపో డబ్బులు ఇస్తాను అంతే తప్ప నేను రాను అని చెప్పారండి. చెప్తే ఆయన థాట్ రిలీజ్ చేయమన్నారు కదా! అనుకుని నా పక్కన ఒక కుర్చీ యేసుకొని ఇగో ఆయన ఆ కుర్చీలో కూర్చున్నారు. నేను ఈ కుర్చీలో కూర్చున్నాను. మేమిద్దరం ధ్యానం చేస్తున్నాం. అని అలా ఒక వారం రోజులు, 15 రోజులు చేశానండి. చేసేటప్పటికి ఆయన ఏమన్నారంటే, "సరేలే మొఖం అలా పెట్టుకో అమరావతి వస్తాను గానీ, మర్నాడే వచ్చేత్తాను చలి ఎక్కువగా ఉంటేని" అన్నారు. అంతేనండి. నేను నిజంగా అమరావతి ఎళ్ళిపోతున్నాం. ఇంగో బట్టలు సర్దుకున్నాం. బ్యాగులు సర్దుకున్నాం. ఇద్దరు బస్ ఎక్కాం. అక్కడ దిగాం అని అలా ఊహించుకునేదాన్ని. అలాగే అన్నారండి. అబ్బో! ఇంతుంటదా ఇంత పవర్ ఉందా అనుకుని అప్పుడు నేను నిజంగా నేను ఒక జత బట్టలు పెట్టి
అడుగున ఓ 2, 3 జతల బట్టలు పెట్టేసి, నేను పైన చీరలు పెట్టుకొని, ఒక జత బట్టలు పెట్టి, ఒక జతే పెట్టాను మిమ్మల్ని మీరు నచ్చకపోతే వచ్చేద్దురు గాని అని తీసుకెళ్ళానండి అలా. తీసుకెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ధ్యానం చూసి, "అబ్బో! ఇంకో 2 జత బట్టలు తెచ్చుకుంటేనే కడదాకా ఉందుం గదా!" అన్నారు. "అబ్బో! తెచ్చానండి ఇగోనండి" అని అప్పుడు లోన నుంచి తీసి చూపించాను బ్యాగ్‌లోంచి. అప్పటి నుంచి ధ్యానం ఆయన నాకంటే ఎక్కువ 2 గంటలు, 3 గంటలు చేసేవారండి తెల్లవారుజామున. 4 గంటలు కరెక్ట్‌గా లేసిపోయి పొద్దుట 8 వరకు అలా చేత్తనే ఉండేవారు. నేను పొద్దుట కొద్ది పని ఉంటదని నేను 6 గంటలు, 6:30కి లేసిపోయేదాన్ని. ఆయనంత ధ్యానం చేసేవారండి. ఎక్కడికైనా ధ్యానం క్లాసు బెంగుళూరు అనేటోటికల్లా "వత్తావా? రావా?" నేనెళ్ళిపోతున్నాననేవారు. అంత ధ్యానంలోకొచ్చేసారండి ఆయన. అంతే మన థాట్ పవరు, మన పవర్ అంతుంటది. మన సంకల్ప శక్తి అంతుంటదని నాకప్పుడు అర్థమైందండి. అప్పటి నుంచి కూడా ఇద్దరం కూడా ధ్యానం బాగా చేస్తా ఉండేవాళ్ళం. చిన్న పిరమిడ్ కొనుక్కున్నాం. ఆ పిరమిడ్ దగ్గర కూర్చొని నేను చేసేదాన్ని. తర్వాత మా పాప చిన్న మనవరాలిని పెంచానండి. పెంచితే ఆ మనవరాలికి చిన్నప్పటి నుంచి ఆవేశం వచ్చింది. డాక్టర్ గారు ఒక సిరప్ ఎక్స్‌ట్రా తెచ్చుకో అమ్మా అనేవారు. ఓ రోజున ఎందుకో సిరప్ అయిపోయిందండి. రాత్రి 9 అయింది. ఈ 9 గంటలకి నాకు ఏ సిరప్పు లేదు. ఈ పిల్లకి ఆయాసం వచ్చేస్తుంది. ఎలాగా ఏం చేయాలని ఆ సిరప్ పట్టుకొని ఎన్ని మందుల షాప్‌కెళ్ళినా దొరకలేదండి. దొరకకపోతే అప్పుడు నేను ఏం చేశానంటే నాకు ఐడియా వచ్చింది. పిరమిడ్ కింద పడుకోబెడదాం ఉండు అని ఆ పిరమిడ్ కింద మంచం ఏసి ఈ చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి పడుకోబెట్టానండి. పడుకోబెడితే అది ఎలా ఊపిరి అందకుండా ఇలా అలా 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 తిరిగి పాపం అలా నిద్రపోయిందండి. నిద్రపోతే నేనేం చేశానంటే బాబోయ్! ఏంటి ఈ పిల్ల ఇలా ఉంది కదులుతూ లేదనుకుని డొక్కలు ఎగురుతున్నాయా లేదా చూసుకొని ముక్కు కాడ ఏలు పెట్టుకొని చూసుకునేదాన్ని. అంటే ఇంకా చక్కగా నిద్రపోయిందండి. పొద్దుట 8 గంటల వరకు లెగలేదు. అయ్య బాబోయ్! పిరమిడ్‌లో ఇంత శక్తి ఉందా? మెడిసిన్స్ కంటే ఎక్కువ పనిచేసిందే ఈ పిరమిడ్ అనుకోని పొద్దుట నాకు నిజంగా పిరమిడ్ అంటే ఇంకా అప్పటి నుంచి ఒక పిరమిడ్ అంటే నాకెంత ఇష్టమో. ఇంటి మీద పిరమిడ్ కట్టేయాలి. లేకపోతే ఈ పిరమిడ్‌లోని ఇంత శక్తి ఉంది. మందు లేకుండానే ఈ అమ్మాయి పడుకుంది గదా! మర్నాడు పొద్దున మళ్ళీ రాజమండ్రి తీసుకెళ్ళాను పిల్లల్ని. ఆహ్, ఆయన 2 సిరపులు కొన్నాం. కానీ నేను రోజు మంచం కింద పిరమిడ్ కింద పడుకోబెడితే ఒక సిరప్ ఎయలేదండి. పూర్తవ్వలేదు. కానీ ఆయాసం తగ్గిపోయిందండి. 10 సంవత్సరాల దాకా తగ్గదన్న ఆయాసం తగ్గిపోయింది. అంటే ఇంక వెంటనే పిరమిడ్ కట్టాలనుకున్నాం మా ఇంటి మీద. సంకల్పం చేసుకొని, మేము ఇక్కడ పిరమిడ్ వస్తుంది అని అలా కూర్చొని ధ్యానం చేసేదాన్ని. ఆ ప్లేస్‌లోని మా ఇంటి పైన. అలాగే పిరమిడ్ నెల్లాళ్ళకి పిరమిడ్ కట్టేసామండి. నెలలోనే పిరమిడ్ అయిపోయింది. అందరూ కూడా ఆశ్చర్యమే ఇదేంటి నెలలో పిరమిడ్ అయిపోయింది అన్నారు. అంతలా అయిపోయిందండి. పిరమిడ్‌గా అయిపోయింది. అందరూ మళ్ళీ ధ్యానాన్ని మొదలుపెట్టారండి. ఒక 15 మంది వరకు వచ్చారు. వన్ డే క్లాస్ పెట్టుకునేవాళ్ళం. మా సారు అయితే మైక్ అది కొనేసి, ప్లేట్లు కొనేసి, అన్నీ కొనేసి వన్ డే క్లాస్ పెట్టుకునేవాళ్ళం. వన్ డే క్లాస్ జరిగేది. చాలా బాగుండేదండి. ఆ తర్వాత తర్వాత మేము నాకు గంటలు గంటలు కూర్చున్నప్పుడు ఏమనిపించిదంటే ఒక ఎవరియో పెద్ద పెద్ద అడుగులొచ్చేసాయండి నా దగ్గరికి. దగ్గరికొచ్చేత్తే నేనేం చేసేదానంటే, ఎవరే బాబు ఇంత అడుగులొచ్చేత్తన్నాయి నా దగ్గరికంటే వచ్చేత్తన్నారు, ఎవరొచ్చేత్తన్నారని కళ్ళిప్పేసేదాన్ని. కళ్ళిప్పేసరికి ఎవ్వరు ఉండేవారు కాదు. ఏసిన తలుపులేసినట్టుండి, ఏంటి ఇలా జరుగుతుంది? ఎంతో నా శరీరాన్ని ఏదో బంధింతుంది. హాయిగా ఉంది. హాయిగా ఉన్న సమయాన్ని ఈ అడుగులేంటి అనుకుని తపన పడేదాన్నండి. తపన పడగానే సరిగ్గా నాకు నేను తపన ఎప్పుడైతే పడుతున్నానో ఏదో కిందని నాకు జవాబొచ్చేసిద్దండి. ఆయన మళ్ళీ ఎవరింటికో భోజనానికొచ్చి నేర్పినాయన మా ఇంటికొచ్చారండి. వచ్చి "మేడం ఎలా జరుగుతుంది ధ్యానం" అన్నారండి. అంటే ఎవరో సారు ఇంతంత అడుగులొచ్చేత్తన్నాయి. నన్నేదో నా శరీరం ఏదో బంధింతుంది. ఎంతో హాయిగా ఉంది. హాయిగా ఉన్న సమయాన అడుగులొచ్చేత్తన్నాయండి అంటే, అప్పుడు ఎవరో మీకు నేర్పుతానికి వస్తున్నారండి. ఏం నేర్పుతారో, ఏ మహానుభావులో ఆ మహానుభావుల్ని అడగండి అని చెప్పారండి ఆయన. చెప్తే అలాగా అండి అయ్యయ్యో! తెలీదే అనుకున్నాను. మళ్ళీ ఓ 15 రోజుల దాకా ఏ అడుగులు నాకు ఇనిపించలేదండి. రాలేదు దగ్గరికి. సరే అనుకుని అలాగే కూర్చుండేసరికి మళ్ళీ అడుగులొత్తడం మొదలుపెట్టినియండి. మొదలుపెడితే అప్పుడు వెంటనే సార్ ఏ మహానుభావుడొత్తున్నారో, ఏ గురువులొత్తున్నారో, నాకు ఏం నేర్పిద్దామని వస్తున్నారో, లేతే ఏ లోకాలు తీసుకెళ్దామని వస్తున్నారో అది నాకు తెలియపరచండి అన్నానండి. అని మనసులో స్ఫురణండి. బయటకి అంటాం కదా! మంచి స్ఫురణండి. అది ఎలా చెప్పాలో మరి నాకు అర్థం కాదు గానీ, మంచి స్ఫురణనమాటండి. అంత స్పష్టంగా ఇనిపించింది. అంటే అంతేనండి. నేను ఆకాశంలోంచి భూమికి భయంగా ఎంత యాగంగా వెళ్ళిపోతున్నానో తెలీదు. నా సూక్ష్మ శరీరం ఏమో అప్పుడప్పుడు ధ్యానం చేసేటప్పుడు బయటకొచ్చి కూర్చునేదండి. అబ్బో! నా శరీరం బయటకొచ్చి హాస్పిటలేసుకొని ఎదురుగుంటా కూర్చుంటుందేంటి అనుకునేటప్పటికల్లా సడెన్‌గా మళ్ళీ మాయమైపోయేది. ఇలాంటిదంటే నేను ఇంక ట్రావెల్ చేస్తున్నానండి. ఇంకెంత దూరం ఒక నిర్మలమైన ప్రదేశానికెళ్ళేటప్పటికి
ఇంకా ఎవ్వరు కనిపించట్లేదు కానండి, హాయ్ అనిపిత్తందనమాట. ఆకాశరంగ నీలం హాయ్ అనిపిత్తంది. అయ్యో! నేను ఎక్కడికెళ్ళుంటాను, ఎక్కడికెళ్తున్నానో అనుకునేటోడికండి కిందకి దిగానండి. అలా కిందకి దిగేటోడికి కింద ఏముందంటే బంగారపు రేకులండి. అంతా బంగారపు రేకే. ఇంకెక్కడ మట్టి గాని, ఒక ఇల్లు గాని, గచ్చు గాని, మనిషి గాని, చెట్టు గాని ఏమీ లేదు. ఇదేంటి నేను ఎక్కడికొచ్చుంటాను? ఈ బంగారపు రేకేంటి ఇదంతా బంగారమే. ఈ చక్క మట్టి లేదు, ఏమీ లేదు. ఈ డిజైన్‌లు చెక్కేసున్నాయి. ఎవరమ్మా ఏసారంటావు? ఎవరు లేరని ఇలా వెనక్కి తిరిగేటప్పటికి, నా ఎనకాల ఒక పెద్ద భవంతి ఉందండి. ఆ భవంతిలోని ఒక ద్వారబంధం దగ్గర నేను నిలబడ్డాను. అయ్య బాబోయ్! ఎంత భవంతి ఉందో బంగారంతోటుంది. తిరుపతిలో కూడా లేదు ఇంత ద్వారబంధం. ఇంత ద్వారబంధం ఉందని ఆ బంగారం ద్వారబంధాన్ని ఇలాగా ఒక పక్కన ఉన్నానండి. ఇలా అనుకున్నానండి. అంతేనండి 2 తలుపులు ఇలా తిరిగిపడ్డాయి. తిరిగిపడగానే లోన కూడా బంగారమే. బంగారపు రేకే. అయ్యో! లోన కూడా అడుగు పెడతాను మళ్ళీ ఇలా అనుకుని లోనకి అడుగుపెట్టానండి. అడుగుపెట్టి అంత దూరం నేను నడిచెళ్తున్నాను. నడిచెళ్ళాక నాకు చాలా దూరంలోని 2 కుర్చీలు కనిపించాయండి. బంగారు కుర్చీలను పెద్ద పెద్దయి. చానా పెద్దవి. అప్పుడు నేనేమనుకుంటున్నానంటే, అబ్బో! బంగారు కుర్చీలు 2 కుర్చీలు ఎవరు చేసుంటారో మహానుభావుడు అంతంత కుర్చీలు చేసేదేటి? ఎంత బావున్నాయి, ఎంత బావున్నాయని అలాగా నడుచుకుంటా దగ్గరికెళ్తున్నానండి. దగ్గరికెళ్ళేటప్పటికి ఒక స్వరం ఏమనిపించిందండి, "లోకం తీసుకెళ్ళమన్నావు గదా! ఇది సువర్ణ లోకం. ఆ సింహాసనం నీ కోసమే. కూర్చో." అని స్పష్టంగా ఇనబడిందండి. ఇప్పటికి కూడా ఆ స్వరాన్ని నేను గుర్తు చేసుకుంటే నాకు ఒళ్ళంతా గగ్గులు పడిచినట్టు ఉంటదండి. ఆ స్వరం అంత గంభీరంగా ఉందండి. "నీకోసమే కూర్చో ఆ సింహాసనం" అన్నారండి. నేను అప్పటిదాకా కుర్చీలు, కుర్చీలు అనుకుంటే వచ్చానండి. ఆయన "సింహాసనం నీకోసమే కూర్చో" అన్నారండి. అయ్యో! నా కోసమా? అనుకునండి ఎళ్లి అందులో కూర్చున్నానండి. ఇంకా నిజంగా చెప్పలేనంత హాయండి. కానీ నాకు ఇది తర్వాత నేను పగలండి ఇది. మెడిటేషన్‌లో పగలు. 2కి కూర్చున్నాను 4 గంటలు అయ్యేటప్పటికి. నాకా తర్వాత నేననుకున్నాను ఇది సువర్ణలోకం ఉన్నాయా? అప్పుడు నేను ధ్యానంలో కొత్తమండి లోకాలున్నాయా? ఉంటే నేను నిజంగా ఎళ్ళానా? ఇది కలా? ఇది నిజమా? ఏంటిది? పగలే కదా! ఇలా జరిగింది ఏంటో కనుక్కుందామని మాకు రాజమండ్రిలో ఒకాయన పెద్దాయన రఘునాథరావు గారుంటే ఆయనకి ఫోను చేసి, "సార్ నాకు ఇలా ఒక అనుభవం వచ్చింది మీకు చెప్పాలనుకుంటున్నానండి" అంటే, ఆయన "రామ్మా మా ఇంటికన్నారండి." నేను ఎళ్ళానండి. ఎళ్ళాక ఆయనకి చెప్పానండి. చెప్తే ఆయనేమన్నారంటే సువర్ణలోకం అమ్మ అది. మూడో లోకం అది. భూలోకం, భువర్లోకం, సువర్ణలోకం అది. కానీ ఆ లోకంలో 2 సింహాసనాలు ఉండటం రైటే అమ్మా. నేను కూడా ఎళ్ళాను. కానీ నన్నెవరు కూర్చోమనలేదు. నిన్ను కూర్చోమన్నారమ్మా. అది కరెక్ట్ అమ్మా. అది అనుభవం మంచి గొప్పమ్మా అన్నారండి ఆయన. నిజంగా 2 గంటల్లోని ఎంత డబ్బు పెట్టుకుంటే మనం సువర్ణలోకం వెళ్ళగలమని చెప్పండసల. నేను ధ్యానంలోని అంత గొప్ప శక్తుంది. ఎక్కడికంటే ఎళ్ళగలము. అసలు పైసా ఖర్చు లేదే. మనకింత బ్రహ్మాండంగా నేర్పిన మహానుభావుడు పత్రిజీ గారికి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పాలి చెప్పండి. అంత అంత ఆనందం అనమాటండి. ఎంతో ఆనందం అనిపించింది. సరే, ఆ తర్వాత మళ్ళీ అలా ధ్యానం మొదలు చేస్తానే ఉండేదాన్నండి. ఓ రోజు నేను రాత్రి నా తెల్లగట 4 గంటలకు కూర్చొని నేను 7కి బయటకొచ్చానండి. 7కి బయటకొచ్చేటప్పటికి మా అబ్బాయి కాలేజీకెళ్ళిపోవటానికి తయారయ్యి ఎళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోతుంటే నాకు ఎందుకు ఆగు, ఆగు అన్నానండి. ఎందుకంటే నాకు ధ్యానంలో ఏమొచ్చిందంటే అండి 2 చేతులు పెద్ద పెద్ద చేతులు ఇలా వచ్చి, ఆ చేతుల మీద హెల్మెట్ ఉందండి. హెల్మెట్ ఉంటే ఇది ఇది పెట్టుకో, ఇది పెట్టుకోమను, ఇది పెట్టుకోమనా అని స్వరం వినిపిస్తుంది. ఏంటి ఇది పెట్టుకోమన్నా అనిపిస్తుంది అనుకుని నేను గమ్మున కలత చెందుకుంటా బయటకొచ్చేటప్పటికి మా అబ్బాయి తయారై ఎళ్ళిపోతున్నాడండి. ఎళ్ళిపోతుంటే బాబు, బాబు హెల్మెట్ పెట్టుకొని ఎళ్ళు అన్నానండి. అమ్మ యాసంకాలం అమ్మా ఇదంతా ఉక్కపెట్టేత్తందమ్మా. నేను అంత దూరం ఎళ్ళేటప్పటికి. నువ్వు అది పెట్టుకోమంటావేటి అన్నాడండి. అలా కాదమ్మా ఎందుకు చెప్తున్నానో ఆలకించి పెట్టుకో. నాకెందుకో అది పెట్టుకోమని అనిపిస్తుంది పెట్టుకో అన్నానండి. పెట్టుకో అంటే పెట్టుకొని ఎళ్ళాడండి. నా గొడవ పడలేక పెట్టుకొని ఎళ్ళాడు. ఎళ్ళిన తర్వాత వాడు వచ్చేదాకా నాకు ఇలా ఇలా అనిపించినియండి. ఎందుకు వచ్చింది అనుకుని అలా అనుకున్నాడు కండి. సాయంకాలం బానే సేఫ్టీగా ఇంటికొచ్చేసాడండి. హమ్మయ్యో! బానే ఉందిలే అనుకున్నానండి. మర్నాడు మళ్ళీ పెట్టుకొని ఎళ్ళాడండి ఇంకా అప్పుడు. నిజంగా 4 రోజులకండి ఆ హెల్మెట్ పెట్టుకెళ్ళిన నాలుగో రోజునండి మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి ఆ బండి దాంతో పాటు చాలా దూరం ఈడ్చుకెళ్ళిపోయిందంటండి. ఈడ్చుకెళ్ళిపోతే ఈ ఎలిమెంట్ అండి శుభ్రంగా అరిగిపోయిందండి. మా అబ్బాయిని చుట్టాకొచ్చినోళ్ళు అందరూ అనేవారు, "అయ్య బాబోయ్! అంత అలా అరిగిపోయింది. ఇంత దెబ్బ తగలలేదు" అని అన్నారండి. నిజంగా మనకు హాస్టల్ మాస్టర్లుండి మనకెంత సాయం జేత్తన్నారో అని నాకు నిజంగా బాబు చూసావా మరి నేను నాకు అలా అనిపించిందంటే
నిజంగా ఎక్కడో ఋషులు, మహాత్ములు ధ్యానం చేసి కళ్ళు మూసుకొని మనకి ఇది జరుగుతదని చెప్పుతున్నారు అంటే, ఎప్పుడో అనుకునేవాళ్ళమండి. కానీ నిజంగా మనం ధ్యానం చేస్తే మనకి ఏదైనా తెలుత్తది. ఏదైనా మనం ముందు జాగ్రత్తగా మనకేదైనా సరే మన ఆత్మలోంచి వస్తుంటదని నాకర్థమైందండి. నిజంగా ధ్యానానికి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనండి. అలాగే నేను ధ్యానం చేయటం మొదలుపెట్టానండి. మొదలుపెట్టి నెక్కల్లో ఎళ్ళాలనుకుని నెక్కల్లెళ్ళామండి. నెక్కలెళ్తే ఆ ధ్యాన క్లాస్‌లో కూర్చున్నాను నేను. కూర్చుంటే నా శరీరాన్నంతా ఒక డీప్‌లో గిన్నె పెడితే మంచు ఎలా పట్టుకుంటదో, నా శరీరాన్నంతా ఏదో పట్టుకునేదండి. కానీ ఆ పట్టుకుంటంలోని మంచి హాయి ఉండేది. కానీ క్లాస్ అయిపోయేటప్పటికి తపట్లు కొట్టేసేవారు. తపట్లు కొట్టేస్తే నాకంత బాధొచ్చేసేది, ఏడుపొచ్చేసేది. ఏడుపొచ్చేసి నేను ఆ మేడంతో చెప్పాను. 2 రోజులు అలాగయ్యాక మేడంతో అన్నాను, "మేడం మీరు చప్పట్లు కొడుతున్నారు. నాకెంతో బాధనిపిచ్చేత్తందండి. ఏదో డీప్‌లో గిన్నె పెడితే మంచు ఎలా పడుద్దో అలా పట్టేసుకుంటుందండి. ఎంత హాయిగా ఉంటుందండి. ఆ సమయంలో మీరు చప్పట్లు కొడుతున్నారు మేడం" అంటే, ఆ చప్పట్లు వదిలేసి దాన్ని అలాగే కంటిన్యూ చెయ్యి అన్నారండి ఆవిడ. అంటే సరే అనుకుని కూర్చున్నానండి. ఈసారి చప్పట్లు కొట్టినా సరే నేను చలనం అవ్వకూడదు అని నేను నిర్ణయించేసుకొని అలా కూర్చున్నానండి. కూర్చుంటే సాయంకాలం మామూలుగా 4 గంటలకు మొదలుపెడతారండి. 4 గంటల కాడ్నుంచి 9 వరకు అదే 8:30 ఆ టైంలో భోజనాల టైంకి వదులుతారండి. నేను అలాగే కూర్చొని నాకు కూడా వచ్చిన మా అక్కతో అన్నానండి, "నన్ను భోజనానికి గట్టా లేపకు. నేనెప్పుడు కావాలంటే అప్పుడే వస్తాను, లెగుస్తాను. నన్నెవరు లేపకండి" అని చెప్పేసి కూర్చున్నానండి. ఆ 4 గంటలు కూర్చున్న దాన్ని మర్నాడు పొద్దున్న 10 వరకు నేను లెగలేదండి. నాకు ఏం జరిగిందంటే లోన చక్కగా హాయిగా అలా కూర్చునేటప్పటికి నన్ను ఇలాగ ఏదో బంధించిందనేటప్పటికండి, నా శరీరంలోంచండి నా ఎనకాన మూలాధారంలోని ఇలా ఎసలా మెదిలిందండి. ఎంత నైస్‌గానో మెదిలిందంటే అంతేనండి. నా కాళ్ళ కాడ్నుంచి ఇలా చుట్టుకుంటా అలా వచ్చి ఇక్కడ దాకొచ్చాక నా ప్రాణాన్ని ఎవరో బయటికి లాగేత్తన్నట్టు అనిపించిందండి. నేను మేడం అని గట్టిగా కేకేసినట్టు అరిసేసానండి. కానీ వాళ్ళకి వినిపించిందో తెలీదు గానీ నాకనిపించిందండి. అంతేనండి. అప్పుడు నా తల మీద పెద్దదండి. 'హరిదాస్' పాత్రలాంటి పాత్రండి. దాని మీద ఒక పెద్ద పామండి. నా శరీరాన్నంతానండి చూడు నీ శరీరం చూడని ఎవరో చూపించన్నారండి నాకు. చూడని ఇలా చూసుకుంటే నా శరీరం నేను శవంలా ఇలా పడున్నానండి. పిచ్చిగా ఉన్నాను నేను. అయ్య బాబోయ్! ఇదేనా అంటే, ఇది దీనికోసం కాదు. నువ్వు రా చూద్దువుగానేనండి నిజంగా ఆ ఎలుగు చూడాలి చెప్పాలంటే ఎంత వెలుగోనండి. ఆ వెలుగులోకి తీసుకెళ్తే అలాగా ఆ వెలుగులోనండి నిజంగా ఎంతండి నేను సాయంకాలం 4 గంటలకు కూర్చున్నదాన్ని మర్నాడు పొద్దుట 10 వరకు ఆ ఎలుగులోంచి అసలు ఇది రమ్మంటే ఇందులోకి రాదండి. కానీ అంత హాయిగా ఉంటదండి. ఎంత వెలుగో, ఎంత కాంతో, ఆ కాంతిలో అలాగే చక్కగా ఉంటే తెల్లవార్లునండి నాకిక్కడి నుంచి ఒక్కొక్క సుక్క పడేదండి. ఏం పడేదో తెలీదు. ఒక్కొక్క సుక్క కంఠం కాడ నుంచి పడతా ఉండేది. వర్షం వచ్చిన తర్వాత ఆకు చివర నీళ్ళు ఎలా పడతాయో అలా పడేదండి. ఒక్కొక్క సుక్క పడేది. హాయిగా ఉందండి. చాలా హాయిగా ఉంది. వాళ్ళేమనుకుంటున్నారు తెల్లవారుజామున ధ్యానానికొచ్చేసారు అందరూను. ఏంటి ఈవిడ రాత్రి నుంచి ఇక్కడే ఉండిపోయిందా? మాటలు ఇనిపిస్తున్నాయండి. రాత్రి నుంచి ఇక్కడే ఉందా ఆవిడి అని ఏవో వినపడుతున్నాయి. తెల్లవార్లు కూడా చక్కగా ఎవరో గుసగుసలండి. ఏదో ఎవరో మహాత్ములో మరి తెలీదు గానండి. ఏదో చెప్తా ఉండేవారండి. ఏం చెప్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు వాళ్ళ భాష మరేంటో. చాలా హాయిగా ఉందండి. ఆ 10 అయిపోయిందండి. 10 అయిపోయిన తర్వాత మళ్ళీ ధ్యానానికొచ్చేసారండి ఆళ్ళు. మళ్ళీ ధ్యానానికొచ్చేసి మళ్ళీ చప్పట్లు కొట్టారు. నేను స్పృహలోకొచ్చాక సార్ ఏమన్నారంటే, "పడుకో అమ్మ కొద్దిగా ఇలా కింద పడుకో" అన్నారండి. అలా లేసి కింద పడుకున్నానండి. పడుకొని లేసిన తర్వాత "ఏం జరిగిందమ్మా" అంటే, "ఇలా జరిగిందండి" అన్నాను. కానీ నేను ఒక్కొక్క సుక్క పడింది. నేను 21 రోజు అన్నం తినలేదండి. అంత హాయిగా ఉండేదనమాట. అన్నం తినాలనిపించలేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఇంత ఆనందాన్ని ఎందుకు పొందలేకపోతున్నారు అని నా ఇంట్లో వాళ్ళని చూసేసరికి నాకు బాధని, ఏడుపనొచ్చేసేదండి. ఎందుకు ఏడుతుందది అనుకుని మళ్ళీ ఇలా కళ్ళు తుడుచుకొని నేను మళ్ళీ ఆ రఘునాథరావు గారికే ఫోను చేసి, "సార్ ఇలా జరిగిందంటే" "అదే అమృత బిందువులంటేనమ్మా, అది కంఠం కానించి పడిందన్నావు చూడు, నువ్వు 20 రోజులు కాదు గదా! నువ్వు నెల్లాళ్ళు తినకపోయినా ఏమవ్వదమ్మా నీకు" అన్నారండి ఆయన. నిజంగా ధ్యానంలోనండి అమృతం అంటే మనం ఎలా ఉంటదో మనం చూడలేదు గదండీ! కానీ ఆ అనుభవం కూడా ఆ అమృతం అనే అనుభవం కూడా ధ్యానంలోనే చూసామండి. సువర్ణలోకం అనే అనుభవం కూడా నేను ధ్యానంలోనే చూసానండి. ఎదర జరిగేయి కూడా తెలిసిపోయేయండి.
కథలు తెలియయి కూడా మనకి ధ్యానంలోనే తెలుస్తదండి. మరి ఇంతకంటే ఏం కావాలండి మనకు ధ్యానానికి? ఏం కావాలి? అసలు నిజంగా నాకంత హాయేనండి ధ్యానం అంటేని. ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్నది ఏం జరిగిందంటే అండి, నూటన్ గారి క్లాస్‌కెళ్ళానండి. ఎళ్తే ఆయన ఏమని చెప్పారంటే, "మీ పౌర్ణాత్మ ఎవరో మీకు తెలియపరుస్తాను. కళ్ళు మూసుకొని కూర్చొని" ఆయన ఏదో ఓ బెలూన్‌లా ఊహించుకోండి గట్టా అని చెప్తున్నారండి ఆయన. నేను ధ్యానంలో కూర్చునేటకల్లా ఎళ్ళిపోద్దండి. అంటే కూర్చుంటే తరువాయండి నాకు. ఎంటనే ఆలోచనలు గట్టా వస్తే వచ్చేయండి. కొత్తలో వస్తే నేనేం చెప్పుకునేదానంటే ఆలోచనకి, "నువ్వెక్కడి నుంచొచ్చావమ్మా? నువ్వు లోనే ఉన్నావు గదా! నువ్వు ఆత్మలోంచి వచ్చావు గదా! నువ్వు వర్తమానం వచ్చి నాకెందుకు ఇలా గెలుగుతున్నావు తల్లి? నువ్వు వర్తమానం జ్ఞాపకం చేయకమ్మా" అని చిన్న పిల్ల బుజ్జగించుకున్నట్టు బుజ్జగించుకునేదాన్నండి ఆలోచనకి. ఆలోచన రాకండా. అలాగా నా శరీరాన్ని కొంచెం నొప్పులు పడితే చక్కగా చవునుకుని, "ఏం తల్లి సహకరించండి. మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలనే గదా భూమి మీదకొచ్చాం. మరి మీరు సహకరించండి" అని శరీరానికి చెప్పుకునేదాన్నండి. అలా అన్నీ చెప్పుకొని కూర్చుంటేనే నాకెంటనే ధ్యానంలోకెళ్ళిపోయేదాన్నండి. అలా ఒకసారి అలా కూర్చుంటే ఆయనేం చెప్తున్నారంటే, ఆయనేదో చెప్తున్నారండి. అంతేనండి. నేను ఆ బెలూన్‌లోంచి చక్కగా ఎళ్ళిపోతున్నానండి మళ్ళీని. వెళ్ళిపోతా అప్పుడు ఎక్కడో ఒక తెల్లని ప్రదేశం అండి అది. ఆ ప్రదేశంలోకెళ్ళాక నేను కిందకి దిగానండి. కింద దిగితే మీ పుణ్యాత్మను చూసుకోండి అంటున్నారాయన. నాకు నిజంగానండి యేసుప్రభు అంటే అంత ఇష్టం ఉండదండి. ఎందుకొచ్చి చిన్నప్పటి నుంచి నేను పూజలు చేసేదాన్నండి. వాళ్ళు మన ప్రసాదం పుచ్చుకోరు గదా! అని ఓ భావం ఉండేదండి అప్పుడు. ఇప్పుడైతే ఆయన మహానుభావుడని ఇప్పుడు తెలుస్తుందనుకోండి. అప్పుడు అలా ఉండడం వల్ల నాకు నిజంగా నేనెక్కడికెళ్ళానంటే, మేరీమాత కూర్చుందండి ఒక రాయి మీద తెల్లటి బట్టలేసుకొని అలా కూర్చుందండి. కూర్చుంటే నేను ఎళ్లి ఆవిడ దగ్గరికెళ్ళి ఆవిడ దగ్గరికెళ్ళి అలాగా కింద ఇలా ఆవిడ ఇలా కూర్చుండగానే ఆవిడ పక్కనే కూర్చున్నానండి కింద. ఆవిడేం చేసిందంటే నన్ను తన కాళ్ళ మీదకి నా తల అలా పెట్టుకుందండి. పెట్టుకొని నన్నిలా అద్దుకుంది. అద్దుకుంటే ఇదేంటి ఈవిడ మేరీమాత దగ్గరికెందుకొచ్చాను నేను అనుకుంటున్నాను. ఆవిడేం చేసిందంటే నన్నద్దుకుని నాకు ముద్దు పెట్టిందండి. అప్పుడు నేను ఆయన మళ్ళీ బయటికి రండి అని ఆయన చెప్తున్నారు వచ్చేసానండి. ఇదేంటి మేరీ మాతనా నేను దగ్గరికెందుకెళ్ళాను ఆవిడనసలు తలుసుకోను గదా! అనుకున్నానండి. అప్పుడు ఆయనకి ఎవరని చెప్తే ఆయనన్నారు, "నీ పూర్ణాత్మ ఎప్పుడో ఆవిడేనమ్మా నీకు" అని చెప్పారండి. నిజంగా అలాంటియన్నీ కూడా ఎన్నో తెలుసుకున్నామండి ధ్యానంలోని. ధ్యాన క్లాసులకెళ్ళేవాళ్ళం. ధ్యాన క్లాసులన్నీ గూడా చెప్పమనేవారండి. నా అనుభవాలు చెప్పేదాన్ని. క్లాసులు చెప్పేదాన్నండి. మా సార్ ఏం చేసేవారంటే, ఎక్కడ ధ్యాన క్లాస్ అనేటటికల్లా అప్పుడు ధ్యానం చెప్పేవాళ్ళు తక్కువండి. 2010లో బాగానండి. అయితే ఎళ్ళామండి. ఎళ్లి అలా ధ్యాన క్లాస్ నేను చెప్పేదాకా ఆయన అలా కూర్చొని ఉండేవారు. నేను చెప్పేసి ఒక గంట, 2 గంటలు చెప్పి వచ్చేసేవాళ్ళమండి. అలా వచ్చేటప్పుడు నాకేమి మా సారండి సడెన్‌గా నేను చానాళ్ళు చెప్పాక 2015లోనండి పారాలిసిస్ వచ్చిందండి ఆయనకి. మోడర్న్ గారి క్లాసులు వినటాకెళ్ళామండి ఇద్దరూను. కర్మ సిద్ధాంతం క్లాస్ అండి ఆళ్ళ. ఎళ్లి వచ్చేసాక పడుకున్న ఆయనకి తెల్లారేటప్పటికి పారాలిసిస్ వచ్చింది. అప్పుడు కర్మ సిద్ధాంతం అంటే ఇదే గోలు. భూమి మీదే గదా! వదిలించుకోవాలి కర్మ. ఇంకెక్కడ వదిలించుకుంటానికి ఎక్కడ లేదు గదా! ఆయన డిజైన్ చేసి కూర్చుంటారు అనుకుని మనసులో అనుకుని ఏమంటే ఐసీయూలో పెట్టారండి. నేను ఇవతల కూర్చొని ఉండేదాన్ని. మన ధ్యానంలో చాలా మందొచ్చి అయ్యోయ్యో! ఇదేంటి మాస్టర్‌కి ఇలా పరిస్థితి వచ్చిందని కొంతమంది, కొంతమంది డిజైన్ చేసుకొచ్చాం కదా! అని బాగా అనుభవం ఉన్న వాళ్ళలాగా చెప్తా ఉండేవారు. అలాగా చానాళ్ళు హాస్పిటల్‌లో ఉన్నామండి. తర్వాత ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి తీసుకొచ్చినా గానండి చానా ఇబ్బంది పడేవాళ్ళం. చానా ఇబ్బంది పడినా గాని నేను అంత గంటలు, గంటలు చేయలేకపోయేదే గానండి ఆయనకన్నీ చేసి ఏదో ఒక అరగంట అలా చేసేదాన్నండి. అలా 9 సంవత్సరాలున్నారు మేడం మంచం మీద. అన్నం తినిపించాలి, స్నానం చేయించాలి. ఆయన అంత మైక్ పెట్టుకొని కంఠోపడంగా మాట్లాడే మనిషి అసలు మాట కూడా లేదండి. ఆకలేత్తందని చెప్పేవారు కాదు. మంచినీళ్ళని చెప్పేవారు కాదు. కనీసం దోమ కుడుతుందని కూడా చెప్పేవారు కాదనమాట. అలాంటి మనిషిని 9 సంవత్సరాలు అయితే ఇంత యోగిలాగా ఉండటానికొచ్చావా నువ్వు అనుకునేదాన్నండి. ఆయన ఆకలని చెప్పట్లేదు. అంతే కదండీ మరి. ఒక యోగిలాగా ఉందా ఒక యోగిలా ఉందామని వచ్చావా బాబు నువ్వు అనుకునేదాన్ని. నేను కూడా నేను కూడా అక్కడ అవసరం లేదు గోల, ఎక్కడ అవసరం లేదు గోల, ఇక్కడే అవసరం ఉండుంటది. ఈయన సేవ చేయటానికి అవసరం ఉండుంటదనుకుని నిజంగా చాలా ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం లేండి. ఆయన అలా కూర్చొని ఒక 2, 3 ఏళ్ళకండి ఆయన నొప్పులు తగ్గినియి ఏటోనండి లేసి కూర్చొని కూర్చోటం అంటే పడుకున్న మనిషే
లెగదీసి కూర్చోబెడితే బాస్కెట్‌లో ఇలా కాళ్ళు దగ్గరికి పెట్టుకొని గంటలు గంటలు ధ్యానం చేసేవారండి మంచం మీదే. ఇంకా నేనే తట్టి లేపి మొహం కడుక్కోండి అని మొహం కడిగిస్తానండి. మొహం కడిగిచ్చి టాబ్లెట్‌లేసి అయ్యేసి చెప్తే ఆయన నిజంగా పత్రి సారు మన ఎదురుగుంట టీవీ ఉండేదండి. మన పిఎంసి పెట్టేదాన్నండి. పెడితే ఆహ్, ఆయనండి శ్రీకాకుళంలో ఉంటారు గదా! ఆయన పత్రి సార్ కూడా ఉండేవారండి. ఆయన కాలం చేశారండి. ఏం పేరు ఆయన పేరు? ఆహ్, పత్రి సార్ కూడా ఉండేవారు గదండీ! మైక్ పెట్టుకొని చెప్తా ఉండేవారు గదా! ఆయన కాలం చేశారండి. ఆ పేరు గుర్తు రావట్లేదు. అంతేనండి. ఆ టీవీలో ఆయన చూసి ఏంటిది? ఏంటిది? ఏంటిదని నా ఏలు పెట్టి నాకు చూపించేవారు. అంటే ఆయన మరణించారా అని. అలా గుర్తుండియండి. అలా పత్రిసారి పోయినప్పుడు కూడాను నేను ఇంకా ఎవరో నాకు ఫోను చేసి చెప్తున్నారండి. టీవీలో వస్తుంది ఏమొస్తుందో చూడండి అని. అంతే ఈయన ఇలా టీవీ పెట్టేటాళ్ళకల్లా ఏంటి? 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 అని అలా సైగ చేసి చెప్పేవారండి. ఏంటి అని కూడా అనేవారు కాదు. ఇలా చెప్తే నేను అనుకుంటాం అనమాట. సార్ సర్వలోకాలకెళ్లారు అని అంటే, అయ్యో! అయ్యో! అన్నారండి. ఇలా పెట్టి అయ్యో! అన్నారండి. కానీ నిజంగా అలా 9 సంవత్సరాలు ఉన్నారండి. 9 సంవత్సరాలు కూడా మరి నా పిల్లలే గాని, నేనే గాని అందరూ ఆయన్ని ఒక అపురూపంగా ఒక చంటి పిల్లోడిని నేను మా చంటి నా పిల్లలకి ఇలా చేయించుంటానా స్నానం, నా పిల్లలకి ఇలా తినిపించుంటానా అని నాకు గుర్తొచ్చేదండి. కానీ ఈ ధ్యానమే నేర్పింది గదండీ! అంత ఈ ఈ సహనం, ఈ ఓర్పు, ఈ చెయ్యాలన్నది అన్నీ గూడా ఈ ధ్యానమే నేర్పింది. మరి ధ్యానానికి ఎన్ని వేల కృతజ్ఞతలు జెప్పాలండి. నేను ధ్యానంలో చానా, చానా, చానా అనుభవాలండి. చక్కగా ఎవరికన్నా చెప్పడమే గాదు, కథలు ఎవరి కింద ఎవరైనా దెబ్బలాడుకుంటే అలా కదమ్మా! ఇదిలాగా మనం అలా డిజైన్ చేసుకొచ్చాం, ఇలా డిజైన్ చేసుకొచ్చాం అని దాన్ని సరిపెట్టడం, అలాంటియన్నీ కూడా చాలా అనుభవంగా ఉండేదండి. నాకు నిజంగా ధ్యానం వేల వేల ఎన్ని కోట్లు చెప్పినా గాని నిజంగా నాకు ఇది కావాలి. ఇది ఏది కావాలో అది కావాలే గదండీ! సంకల్ప శక్తి ఉంది. సంకల్ప శక్తితోటి ఏదైనా సాధించగలము అనేది మా ఆసారిని ధ్యానంలో తీసుకురావడానికి సంకల్ప శక్తి. ఒకసారి ఏమైందంటే అండి, సంకల్ప శక్తి విశ్వం మనకేదైనా ఇత్తది. విశ్వాన్ని అడగటమే అనేది మా నమ్మకం వచ్చేసిందండి నాకింకా. వచ్చేసిన తర్వాత నేను ఒకసారి ఏం చేశానంటే, మా ద మా దగ్గర మనీ లేదు. మా వాసరికి 3 నెలలకి, 4 నెలలకి ఐసీలో పెడతాం. డబ్బులవుతాం అలాగ అయిపోయేదండి. మనీ లేదు. మా దగ్గర గాని, మా అబ్బాయి నా దగ్గర ఉండిపోడండి లేదు. అలాంటప్పుడు ఏం చేశానంటే సంకల్ప శక్తి పుస్తకం ఎవరో తెచ్చిచ్చారండి నాకు. సీక్రెట్‌గా అండి. సీక్రెట్ మ్యాజిక్ తెచ్చిచ్చారండి. సరే మ్యాజిక్ ఎందుకో చదివానండి. చదివాక మ్యాజిక్ చేస్తే ఇంతలా ఉంటదా అనుకున్నాను. అంటే మన సంకల్పం ఎంత దృఢంగా ఉంటే అంత నిజంగా అవ్వకండి అంటే ఏది ఉండదు. కానీ ఆ సంకల్పం ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. దాని మీదే ఏకాగ్రత ఉండాలి. నమ్మకం ఉండాలి అని నాకు బాగా ఏర్పడిందండి. సరే చూద్దాం మ్యాజిక్ చేసి చూద్దాం అనుకుని ఓ రోజు మ్యాజిక్ చేశానండి. ఏం చేశానంటే ఆహ్, ఇగో నా నా మెడలో ఇంత కాసుల పేరుంది. ఇగో ఇలా ముందుకు వంగుంటే ఇలా ముందుకు పడుతుంది. ఇదిగో ఇలా ఉంటే నా గుండెలకు అంటుకుంది. ఇగో లక్ష్మీదేవి ఇలా ఉంది. ఇది ఇదిలా ఉంది. ఇదిగో చక్కగా ఉంది నా కాసులమణి నా మెడలోని అనుకునండి ఊహించుకున్నానండి. ఎన్నాళ్ళు ఊహించుకున్నానో తెలుసా? రాసుకున్నానండి. నేను నా మెడలో కాసుల పేరుంది. చక్కగా ఉంది అని ఒక 40 రోజులు రాసానండి. 40 రోజులు నేను లెక్క పెట్టుకోలేదు. పొద్దున్నే ధ్యానంలో లేసినప్పుడు రాసేసుకొని అలాగే పెట్టుకున్నానంటే అండి. ఆ మ్యాజిక్ ఎలా చెప్తుందో అలా రాసేసి పెట్టుకున్నానండి. మా అబ్బాయండి ఓ రోజున అన్నాడండి, "అక్క అమ్మకి కాసుల పేరు కొంటాను. వత్తావా రాజమండ్రి" అని అడిగాడండి. అడిగితే నా చేతిలో ఏదో ఉందండి. అది కింద పెట్టి విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకొని ఇలా అలా అనుకున్నా. కానీ నేను రాసినట్టు వాడికి తెలీదండి. ఎందుకంటే మేము పారాలిసిస్ వచ్చి ఈయన దుప్పటి మీద దింపేవారండి అందరూను. అందుకని కింద ఉన్నామండి. కింద పోర్షన్‌లో ఉన్నాం. ఆళ్ళు పైన ఉన్నారండి. నాకన్నీ బకెట్‌లో పెట్టేవారు. టిఫిను, భోజనాలు అన్నీని. కానీ మరి నేను రాసినట్టు అస్సలు తెలీదండి ఆడికి. నేను తెల్లవారుజామున రాసుకునేదాన్నండి. మరి ఆడు ఎలా కొన్నాడండి? ఈఎంఐ ఏదో అంటారు చూడండి. అయి కట్టి అది తీసుకొని బ్యాంక్‌లో తీసుకొని కొన్నాడండి. మరి ఎందుకు కొన్నాడండి అసలు నిజంగా? మన సంకల్ప శక్తే గదా! మరి విశ్వం మనం స్వార్థం లేకుండా అసలు అడిగి చూస్తే, నిక్కచ్చిగా అడిగి చూస్తే నమ్మకంతో అడిగి చూస్తే ఖచ్చితంగా జరుగుతది. ఏదైనా జరుగుతదనుకుని, అప్పటి నుంచి నేను ఆధ్యాత్మికంగా ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి ఎదగాలి. నా వాక్కు ఉన్న స్థాయి నుంచి హాయిగా ఉన్న స్థాయికి ఎదగాలి. నా వాక్కులోంచి మంచి రావాలి.
ఇంకిలా భావాలు చేసుకుంటా ఉండేదాన్నండి. నిజంగా మా సారు మొన్న గురు పౌర్ణానికి కా స్వర్గలోకాలకెళ్లారండి. స్వర్గలోకాలకెళ్తే నేను ధ్యానం క్లాస్ పెట్టుకోవాలమ్మా అన్నానండి. అంటే మా పిల్లలతోటి విడిగా ఓ రోజు పెట్టుకోమ్మా. ఇప్పుడు చుట్టాలాళ్ళు, బంధువులాళ్ళు కొద్దిగా మంది ఉంటారు కదా! ఇప్పుడెలా కుదురుతది అన్నారండి. అంటే అలా కుదరదు. నేను పెట్టుకోవాలంటే ఆయన ధ్యానం అలా చేసేవారు కాబట్టి నేను ధ్యానం క్లాస్ పెట్టుకోవాలి ముందు అన్నానండి. అంటే సరేలే అని ఒప్పుకున్నారండి. ఒప్పుకుంటే మాకు ఎల్లుల్లిపాయలు గట్టా అయితే తినరు మా ధ్యానవోళ్ళు అని నేను మన ధ్యానవోళ్ళనే పెట్టుకొని వంట చేయించి పెడితే నిజంగా ఎంతమంది వచ్చారోనండి. నేను మా మాస్టారు పేరున పుస్తకాలు ప్రింట్ చేయించానండి. ప్రింట్ చేయించి పంచితే నిజంగా ధ్యానంలో ఇంతంత మా చుట్టాలందరూ కూడా వచ్చి ఆ ధ్యాన క్లాసులు విని ఆళ్ళు ఇంటారని పెట్టానండి నేను. చుట్టాలు బంధువులొత్తారు గదా! బంధువులొత్తే ఆళ్ళింటారు ముందు. ధ్యానంలో ఎప్పుడైనా ధ్యానం చేసేవోళ్ళే. ఆళ్ళెప్పుడు ధ్యానం చేత్తనే ఉంటారు. కానీ ఈళ్ళకినిపించాలి. చుట్టాలకినిపించాలి. మా చుట్టాలు దగ్గర దగ్గర 300 మంది పైనున్నారు. ఆళ్ళకినిపించాలి ముందు అసలు ఈ ధ్యానం అంటే ఏటో. కదలలేదు మేడం. అసలు ఒక్కళ్ళు కూడా కదలకుండా అలాగే కూర్చొని క్లాస్ అయిపోయినాక 2 అయిపోయినాయి గానీ భోజనాలు లెక్కండి అలా ఇన్నారండి. అప్పుడు ఇప్పుడు బుక్స్ పంచిపెట్టితే ఇప్పుడు చాలా మంది ధ్యానం అంటే ఇలాగా ఎలా జేయాలి? ఏంటని ఫోన్లు చేసి అడుగుతారు. ధ్యానంలో అంత శక్తుంది. అంత హాయి ఉంది. ధ్యానంలోని ఇన్ని నిజంగా ఎన్నో పాటలు కూడా రాశాను మేడం ధ్యానంలోని. ధ్యానం గురించి. నిజంగా అద్భుతం అండి. ధ్యానం అంటే తక్కువది కాదండి. ధ్యానం అంటే నిజంగా మన స్వరూప జ్ఞానం, మన స్వస్వరూప జ్ఞానం అంటే ఎలా ఉంటది? మన ఆత్మతో మనం ఎలా మాట్లాడాలి? మనలో నుంచి వచ్చే మాటలు మనం ఎలా గ్రహించాలి? ఒక సమస్య అండి. సమస్యలు ఎవరికైనా వస్తుంటాయి. కానీ ఆ సమస్యని ఎలాగా తగ్గించుకోవాలన్నది బయటోళ్ళని అడిగితే ఎవరు తోసిన సహాయం ఎవరు తోచిన మాట ఆళ్ళు చెప్తా ఉంటారు. కానీ అది కాదు మనకు కావాల్సింది. మనలోనికి మనం వెళ్లి ఏం జేయాలి అని మనలో ఉన్న పరమాత్మను, మనలో ఉన్న తండ్రిని, మనలో ఉన్న దైవాన్ని అడుగుతూ ఉంటే స్పష్టంగా ఇనపడుతుంటాయండి. ఇనబడిన వెంటనే వచ్చి మనకు వేరే వింత ఉంటది కదా! అప్పుడు అది అది కరెక్ట్‌గా జరుగుతూ ఉంటది. నేను ఆ అనుభవం బాగా చేసుకొని, ఇప్పుడు కూడా నా తండ్రి నాలో ఉన్న దైవాన్నే అడుగుతా ఉంటానండి. నిజంగా ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం చాలా అవసరం అండి. ఎన్నో సమస్యలుంటాయండి. ఎన్నో రోగాలుంటాయండి. కానీ మీ మాస్టారుకి ఎందుకు తగ్గించుకోలేదు అని మీరనుకోవచ్చు. కానీ ఆయన ఆయన కర్మ సిద్ధాంతం ఆయన తగ్గించుకుంటే ఆయన ఒప్పుకోవాలి. ఆయన బాడీ ఆయన ఇష్టం, ఆయన సోలు. ఆయన పూర్తిగా అనుభవించేటకొచ్చేత్తే అనుభవించేత్తారండి అంతే. కానీ ఆయన తగ్గాలని మాత్రం నేనెప్పుడు కోరుకోలేదు. సేవ చేత్తానంతే. సేవ చేయాలని చేత్తాను. ఆయన ఎంతవరకు ఉన్నదో ఆయన అంతవరకును. ఆయన ప్రాణం పోయేటప్పుడండి 3 రోజులు అలా ఆకాశం వంకే చూత్తా ఉండిపోయారండి 3 రోజులు. ఉండిపోతే మా అబ్బాయి అనేవాడు, "అమ్మా మనం తింటున్నాం. ఆయన అలాగే ఉండిపోతున్నారమ్మా. ఎలాగా గొట్టాల ద్వారా పోతున్నాం. ఏంటమ్మా ఇది పరిస్థితి? ఆక్సిజన్ తోటి ఇలాగే ఉన్నారు" అని అంటే, నేను డీఎన్ఏ స్వర్ణలత గారికి ఫోను చేశానండి. ఫోను చేసి, "మేడం ఇలా మా సార్ ఇలా ఉన్నారండి" అంటే, "ఆయన ఫోటో పెట్టండి" అన్నారండి. అలాగే 3 రోజులు బట్టి ఇంక అలాగే ఉండిపోయారండి. అప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే ఫోటో చూసి, ఆహ్, "ప్రాణం రావాలన్నా భూమి మీదకి రావాలన్నా కష్టపడొద్దమ్మా. కష్టపడాలి. తల్లి కష్టపడాలి. లేదంటే ప్రాణం పోవాలనుకున్నా కూడా కష్టం కొంచెం శక్తుండాలి. రావాలన్న శక్తుండాలి, పోవాలన్న శక్తుండాలి. కానీ ఆయనకి శక్తి సరిపోవటం లేదు. కానీ మీరందరూ కలిపి ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే ఆ సోలు మరి ఏం అంగీకరిస్తదో చూడండి" అని చెప్పారండి. అప్పుడు నేను మా ఇంట్లో అందరిని ఏకేసి చెయ్యి పట్టుకొని నేను మా చెయ్యి పట్టుకునే ఉన్నానండి. అందరూ కూర్చున్నారండి. భూమి మీద ఈ సోలు ఇంకా ఏమన్నా ఈయన చేయవలసిందుంటే హాయిగా నడిచి ఆయన పని ఆయన చేసుకొని హాయిగా ఉండేలాగా ఉంటే ఈ సోల్ ఉండొచ్చు. లేదు నేనెళ్ళిపోతాను అనుకుని నాకిక్కడ పని లేదు ఎళ్ళిపోతాననుకుంటే హాయిగా ఉన్నత లోకాలకెళ్ళాలి గానీ ఎందుకమ్మా ఇబ్బంది పెడుతున్నావని అందరూ ఇలా పట్టుకొని ధ్యానం చేశామండి. నాకు పంచభూతాలంటే మహా ఇష్టమండి. నేను ప్రతిరోజు పంచభూతాలను తలుచుకుంటానండి. మనలోనే ఉన్నాయి అయ్యే, బయట ఉన్నాయి అయ్యే. అయి లేకపోతే ఒక నిమిషం మనకెందుకు ఏది కూడా అవ్వదు గదా! అని నాకు పంచభూతాలకి నేను ఎప్పుడు కృతజ్ఞతలతో ఉంటానండి. అలాగా ఈ చెయ్యి పట్టుకొని నేను అడిగానండి. పంచభూతాల్లారా మరి ఈయనింత బాధపడుతున్నారు గదా! ఉన్నత లోకాలకు తీసుకెళ్తారా? లేదంటే ఈ ఈయన చేసేదేమన్నా ఉంటే ఉంచుతారా? అని అలా పట్టుకునండి పంచభూతాల్ని మనస్ఫూర్తిగా అలా తలుసుకుంటా అలా ఉన్నానండి. ఇలా చేయి పట్టుకుని ఉన్నానండి. అంతేనండి. నిజంగానండి చెప్తే నమ్మరు మేడం.
మన శ్వేతరంధ్రాలు ఎక్కడున్నాయో అన్నీ కనపడినట్టేనండి. బుట్ట నీరంతా వచ్చేస్తుందండి బయటికి. ఆయన శరీరంలోంచి. వచ్చేత్తుంటే మా చుట్టాలు ఉండి, "అయ్యో! టవల్ పట్టండి తుడుద్దాం, తుడుద్దాం" అంటున్నారు. టవల్ కాదండి మా చెల్లి చీర పట్టుకొచ్చండి, ఈ పైనుంచంతా కాళ్ళ నుంచి తుడుతుంటే చీరంతా తడిసిపోయింది మేడం. అన్ అంత తడిసిన తర్వాత ప్రాణం అలా వదిలేసిందండి. అంటే పంచభూతాలు గూడా చూడండి అసలు నీళ్ళు ఒక్క చుక్క కూడా లోన లేకుండా బయటకొచ్చేసిన తర్వాత ప్రాణం అలాగా ఆహ్, స్వర్గలోకానికెళ్ళిందండి. నిజంగా మనం అంటే ఉన్నతమైన వాళ్ళం. మనం అక్కడి నుంచి ఆది నుంచి వచ్చినోళ్ళము. ఆది దైవాలం మనం. మనం ఏదైనా చేయగలము. చేయగల శక్తి మనకుంది. ఆ సామర్థ్యం మనకుంది. మనం చిన్నోళ్ళం ఏం కాదు. ఆళ్ళని ఈళ్ళని అడగవలసిన ఏం పని లేదు. ఏ దేవుడిని అడగవలసిన పని లేదు. మనలో ఉన్న దేవుడిని అడగాలి. మనమే దైవాను. మనకంటే అన్యంగా ఉన్నారని మనం భావించుకొని పెట్టుకున్నాం అంతే. ముందు మనల్ని మనమే ఎంచుకోవాలి. మనల్ని మనమే మన ఓటెట్టుకెళ్ళి ఇంకొకళ్ళకి ఇవ్వటమేంటి అని నాకనిపించండి. నిజంగా అప్పటి నుంచి కూడాని నేను నా శరీరాన్ని ఎప్పుడు తలుసుకుంటా ఉంటానండి. నా కాళ్ళని, నా చేతుల్ని, నా శరీరాన్ని అభిషేకం చేయించున్నాననుకుంటానండి స్నానం చేసేటప్పుడు. భోజనం పెట్టేటప్పుడు నైవేద్యం పెడుతున్నాననుకుంటాను. నాకు నిజంగా నా శరీరం అంటే మహా గొప్పండి. నే నేనండి కూడా నేను కూడా నాకు గొప్పేనండి నిజంగాను. నాకా జ్ఞానం అంత అనుభవాలు నేర్పినియండి. అంత చక్కగానండి ఎన్నో పుస్తకాలండి. ఈ పుస్తకాలు ఎన్నో కొనేదాన్నండి. కొని ఎక్కడ క్లాస్‌కెళ్ళమంటే అక్కడికెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఆగింది. ఆ తర్వాత మా పిల్లలన్నారండి, "అమ్మా ఎన్నాళ్ళు ఇంకా అయిపోయింది గదా! 9 సంవత్సరాలు చేసావు. ఆయన కాలం చేశారు కాబట్టి ఇప్పుడు నువ్వెక్కడికన్నా ఎళ్ళాలనుకుంటే మానొద్దమ్మా ఎళ్ళమన్నారు." ఎళ్ళమంటే మొన్న కర్తాలొచ్చానండి అప్పుడు. పోయిన సంవత్సరమే వత్తామండి. కర్తాలొచ్చారండి. కర్తాలొస్తే అప్పుడు మహత్తర ఫౌండేషన్ వాళ్ళది పాంప్లెట్ చూసి ఆ లలిత మేడం గారు నన్ను జాయిన్ చేశారండి. ఆ తర్వాత మొన్న అరుణాచలం వెళ్ళానండి. అరుణాచలం వెళ్తే అలాగే ధ్యానం చేస్తున్నానండి. ధ్యానం చేస్తుంటే నా శరీరం నా శరీరంలోంచి చక్కగా ఒక చుట్టుకున్నట్టు ఒక గాలి రూపంలో అయిపోయానండి నేను. గాలి రూపంలోకి వెళ్ళిపోయి ఆ కొండెక్కేసానండి. కొండ మీద ఒక శ్వాసపానుపులాగా ఉంది అయిపోయిందండి. ఎళ్ళింది శ్వాసపానుపులాగా అయిపోయిందండి. ఆ శ్వాసపానుపు మీద నేను పడుకున్నానండి ఇలాగా. పడుకుంటే నేను అనుకుంటున్నాను అదేంటి విష్ణుమూర్తి కదా! అందులో పడుకోవాలి. నేను పడుకున్నానేంటి విష్ణుమూర్తి కదా! ఇందులో పడుకోవాలి అనుకుంటున్నానండి. అప్పుడు అప్పుడు కూడా స్వరమేనండి. అప్పుడు కూడా స్వరమే ఉంటుంది. విష్ణుమూర్తి తత్వం వేరు, నీ తత్వం వేరునా? మీ ఇద్దరిది ఒకటి కాదా ఆ తత్వం అని అక్కడ కూడా స్వరమే ఇనిపించిందండి. మరి ఏ మహాత్ములో నాకు మహాత్ములు కనపడట్లేదు గానీ స్వరం మాత్రం నన్ను తీసుకెళ్తున్నారు. స్వరం మాత్రం వినిపిస్తుంది. మరి ఆ స్థాయికి చూడాలన్న స్థాయి మరి నా ఫ్రీక్వెన్సీ అందుకుంటలేదో మరి ఏంటో తెలీదు గానండి. స్వరం మాత్రం వస్తుంది. నేను నిజంగా అప్పుడు ఏ సరే ఆ తర్వాత నేను మర్నాడెళ్ళి మళ్ళీ అదే ప్లేస్ మీదకెళ్ళి కొండెక్కి అదే ప్లేస్ మీద ఇలా పడుకొని చూసానండి. చూస్తే ఇయన్నీ నిప్పులే రాళ్ళు గుచ్చుకుని. కానీ సూక్ష్మ శరీరానికి మరి ఎంతసేపు పడుకున్నా గాని మరి నిప్పులేముండవండి. మన సూక్ష్మ శరీరాన్ని మనం చూసుకోగలుగుతాం. మన జ్ఞానాన్ని అప్పుడు మా గురువుగారన్నారండి. మా గురువుగారికి ఈ అనుభవాలు చెప్తే అప్పుడన్నారండి, "నువ్వు ఎక్కడ చేయగలవమ్మా? అడవులకెళ్ళి చేత్తన్నారు కదా!" అన్న గురువుగారు ఇప్పుడేమన్నారంటే, "సాధించావమ్మా ఎలాగన్నాను." సాధించావు విష్ణుకాంతం గారు. మీరు సాధించేయండి అన్నారండి గురువుగారు. ఇయన్నీ చెప్తే. కానీ జ్ఞానం యొక్క అంత ఉంటదండి. మహత్తరగా ఉంటదండి. జ్ఞానాన్ని ఎప్పుడు వదలకూడదండి. మనం జ్ఞానం కోసమే వచ్చాము ఈ భూమి మీదకి. ఈ ధ్యానం చేసుకుంటే జ్ఞానం కలుగుద్ది. జ్ఞానం కలిగామంటే మనం ఆత్మస్వరూపులం కాదు. మనం దైవాలం అని తెలుస్తదండి. ఆ దైవానికి ఉన్న శక్తి మనకున్నదని తెలుస్తది. మనం ఏదైనా చేయగలమని తెలుస్తది. మనం ఏదైనా సృష్టించుకోగలమని తెలుస్తది. చక్కగా ఈ జ్ఞానంలో ఒకటి కాదండి. అన్నీ తెలుస్తాయి. హాయిగా ఉండాలని తెలుస్తది. ఆనందంగా ఉండాలని తెలుస్తది. నా స్వరూప జ్ఞానాన్ని ఏంటో నేను తెలుసుకుంటాను. అలాగే స్వరూప జ్ఞానం అందరిలో ఉందని కూడా తెలుసుకుంటాము. అందరిని కూడా ప్రేమగా కూడా పలకరించగలుగుతాము. ప్రేమతో మాట్లాడగలుగుతాము. ఆనందంగా ఉండగలుగుతాం. చక్కగా ఉండగలుగుతామండి. నాకు నిజంగా ఇప్పుడు 70 సంవత్సరాలండి. నేనెంత యాక్టివ్‌గా ఉంటానంటే అంత యాక్టివ్‌గా ఉంటాను. చక్కగా ఉంటాను. ఎందుకంటే ఇదంతా గూడా ధ్యానమేనండి. ధ్యానమే. ధ్యానమే నాకు నేర్పింది. మరి ఎన్ని జన్మలు ఎత్తుంటామో నాకు తెలీదు కానండి.
ఈ జన్మలో ప్రతి ఒక్కళ్ళని ధ్యానం చేసుకోండమ్మ, ధ్యానం చేసుకోండమ్మ, ధ్యానం చేసుకోండి. నేను కూడానండి ఎన్నో పూజలు చేసేదాన్నండి. చాలా పూజలండి. నా పూజలు చెప్తే మీరు బ్రాహ్మలా అని అడిగేవారండి అందరూను. మడిబట్ట లేకుండా ఎప్పుడూ వంట వండేదాన్ని కాదండి. అప్పుడు అంత పూజలు చేసేదాన్నండి. నా చెవిలో గళ్ళు, 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 గళ్ళు అంట శబ్దం వినబడేదండి. వినబడితే భయంకరంగా ఉండేదండి. చిన్ నా మా పిల్లలు చిన్న పిల్లలండి. అప్పుడు, అప్పుడు పూజలంటే మహా ఇష్టమండి. ఆహ్, శుక్రవారం నాటికి ఒక చీర, ఎరుపు చీర పెట్టుకోవడం. ఆహ్, సూర్య భగవానుడికి ఆదివారం నాడు పాలతో నైవేద్యం పరమాన్నం వండటం. ఇలాగ చేసేదాన్నండి. అయినా గళ్ళు గళ్ళుమంటే వినబడేయండి. శబ్దం విపరీతంగా ఉండేది. నేను బ్రాహ్మణ ఆవిడుంటే ఆవిడ దగ్గరికెళ్ళి "పెద్దమ్మగారు ఏంటండి నాకిలా గళ్ళు గళ్ళుమంటే వినపడుతున్నాయి. నాకు భయమేసేత్తందండి" అంటే ఆవిడ "నువ్వెక్కువ పూజలు చేస్తావు కదా! నైవేద్యాలు ఎక్కువ పెట్టు" అనేవారండి. నైవేద్యాలు ఎక్కువ పెట్టంటే పులిహోర చేసేదానండి ఒక్కోసారి, ఒకసారి దద్దోజనం చేసేదాన్ని. అలా పెడతా ఉండేదాన్ని. అయినా ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోతే ఓ రోజుని చిన్న చిన్న పిల్లలండి మా పిల్లలు. ఇలా పక్కన ఏసి పడుకుంటే ఆహ్, ఎవరో తలుపు కొట్టారండి. తే 9 ఎంతో అవుతదండి అంతే. తలుపు కొడితేనేమో మా తలుపుకి చిన్న కన్నం ఉండేదండి. ఆ కన్నంలోంచి చూసి తలుపు తీసేదాన్నండి. ఎందుకంటే నాకు ఈ గళ్ళు గళ్ళమంటే భయమండి. ఇలా చూసుకునేదాన్ని, ఇలా చూసుకునేదాన్ని. ఆ గాజులు ఆనుకుని ఇలా పెట్టుకునేదాన్ని. అయినా శబ్దం అంత విపరీతంగా ఉండేదండి. ఎవరని చూసేసరికండి నిజంగానండి లక్ష్మీదేవండి కిరీటం పెట్టుకుని తెల్ల చీర, ఎర్ర అంచు చీర, కిరీటమండి, ఒంటి నిండా నగలండి, తల ఇలా ఇరగబోసుందండి. రాత్రి 9:30, 9 అవుతదండి. ఇగ ఇలా చూసేసరికండి అలాగా ఉండిపోయానండి నేను. ఆ కంట్లో అలా చూసి ఎవరు మీరు అనుకుంటా అన్నానండి అంతే. నేను లక్ష్మీదేవిని "తలుపు తీ బలిస్తావా? నేను మీ ఇంటికొత్తన్నాను" అందండి. అంటే చిన్న పిల్లలు గదా! అప్పుడు మాకు దుర్గమ్మ తల్లి పక్కనే ఉండేదండి. ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి ఉండేదంటండి ఆవిడ. నిజంగా నేను బలివ్వను. మా ఇంటికి రావద్దు నువ్వు అన్నానండి. అంటే ఆవిడ గళ్ళు గళ్ళు అంటే ఎళ్ళిపోతాం అర్థమైందండి. నేను ఇలా కళ్ళు ఇలా మళ్ళీ వెళ్లి చూసేసరికని ఆవిడ ఎళ్ళిపోతుందండి. తల ఇక్కడ దాకా ఉందండి. మర్నాడు పొద్దుటండి ఆవిడ దగ్గరికి పోయి బ్రాహ్మణ ఆవిడ దగ్గరికి పోయి, "నేను ఇక్కడి నుంచి శుక్రవారాలు చేయనండి. నాకు ఆవిడ ఇలా వచ్చి బలిమ్మని అడిగిందండి బాబోయ్! నేను ఇవ్వనండి అని నేను చెయ్యనండి" అని అప్పుడు మానేసానండి వారాలు. వారాలు మానేసాక నాకు ఈ గళ్ళు గళ్ళుమంటం తగ్గిపోయిందండి. శుక్రవారం అప్పుడు చిన్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు మానేసానండి నేను. ఒకటి, ఒకటి నేను నిజంగా నేను ఎదగటానికి ఒకటి, ఒకటి ఎలా సహకరించినాయో చూడండి. అప్పుడు శుక్రవారం వదిలేసానండి. మిగతాయి చేసేదానండి. చేస్తే మా ఇంటికి బొమ్మలు పోసేవాళ్ళొచ్చేవారండి. బొమ్మలు పోసేవాళ్ళు వస్తే చిన్న, చిన్న బొమ్మలు పోసాక నాకు ఏమి లేక ఇత్తడి లేక బిందె తీసి ఇచ్చేసానండి. బిందె తీస్తే ప్రపంచం మీద ఉన్న దేవుళ్ళందరిని పోసేసారండి అప్పట్లో. పోసేత్తే మా పిల్లలు చిన్నప్పుడండి. పోసేత్తే ఆళ్ళకు అలంకారం చేయటం, చీరలు కట్టడం, ఆడోళ్ళకైతే చీరలు చిన్న చిన్న చీరలు కుట్టడం, చీరలు కట్టడం, పువ్వులు పెట్టడం, అలంకారం చేసుకుంటూ ఇదే ఉండేదండి నా పని అప్పట్లో. అలా ఉండగా అప్పుడు మా గురువుగారు ఆధ్యాత్మికంగా గురువుగారు ఏం చెప్పారంటే, "నువ్వు ఇన్ని పూజలు చేస్తావు కదమ్మా! మరి అన్ని పూజలు నీకు అవసరమా? నువ్వు 4 హారతులు ఇత్తావంట దేవుడికి. అయన్నీ కాదు ఏకాగ్రతగా ఒకదాన్ని ఎన్నుకోవాలమ్మా" అని చెప్పారండి. అని చెప్పి ఆయన చెట్టు విత్తనం గురించి, మట్టి కుండల గురించి కొన్ని దృష్టాంతాలు చెప్పారండి. చెప్పి ఆయన కొన్ని అద్వైత పుస్తకాలు కొనిపించి నాకు దగ్గర చదివించారండి అప్పట్లోని. చదివించినప్పుడు నాకర్థమైందండి. ఒకప్పుడు ఇత్తడిగా వాడుకున్న బిందెది. ఆ బిందెని ఇప్పుడు దేవుళ్ళుగా పోసేసుకొని నువ్వు అది ఇయ్యి, నువ్వు ఇది ఇయ్యి, నా భర్తకియ్యి, నా పిల్లలకియ్యి అంటే ఏమిత్తది? అదే ఇత్తడి గదా! రూపం మనం అదే మార్చుకున్నాము మన సొంతంగాను. అలాంటప్పుడు ఏమిత్తదని నాకర్థమైందండి. ఆయన దగ్గరికెళ్ళినప్పుడు. అర్థమయ్యి అప్పుడు తీసి అన్నీ షోకేస్‌లో పెట్టానండి. పెడితే మా వారు అప్పట్లో పూజలుండి "అదేంటి మన దేవుడి అరమాల అంత బాగుండేది గదా! నువ్వెలా చేసేసావేటి? ఎలా చేసేసావేటి?" అని. "కావాలితే మీరు దండం పెట్టుకోండి. అందులేడు, ఇందులేడు సందేహం లేదని ప్రహ్లాదుడు చెప్పాడు గదా! మరి ఇప్పుడు నాకు అలాంటిది నాకు అర్థమైంది. కానీ మీకు కావాలితే మీ అన్నీ ఆవిరిసి పెడతాను చేసుకోండి అనేదాన్నండి. అలాగ నిజంగా ఒకటి, 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 ఒకటి నన్నలా వదిలించుకుంటూ వచ్చి ఆఖరికి ధ్యానం కాడ తీసుకొచ్చి ధ్యానం కాడ కూర్చోబెట్టిందండి. నాకు ఈ ధ్యానం అంటే ఇంకా చెప్పలేని ఆనందం అండి. ఎవరినైనా సరే కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసి కూర్చోండి, కళ్ళు మూసి కూర్చోండి అంటాను. మీ మొన్న మా అమ్మగారికి కూడానండి "కళ్ళు మూసి కూర్చోమ్మా, ఎందుకమ్మా అలా" అంటే మా అమ్మ అంటదండి "నువ్వు అస్తమానం కళ్ళు మూసి కూర్చుంటం నీకు అలవాటు. మేము మాట్లాడుకుంటాం మాకు అలవాటు" అంటుందండి. అలాగ నిజంగా ప్రతి ఒక్కడిని కూడా కళ్ళు మూసుకోండి. మీ నాడీ మండలం శుద్ధవుతది. మీ నాడీ మండలం శుద్ధవుద్ది. విశ్వం నుంచి శక్తి మీలోకి వత్తది. అది ఎలా వత్తుందో మీరు చూడండి. మీ ఒళ్ళంతా ఎలా జలదరిత్తదో చూడండి అని నేను చెప్తా ఉంటానండి ప్రతి ఒక్కళ్ళకిని. ధ్యానం అంటే నాకు చానా ఇష్టమండి. ధ్యానాన్ని ఎప్పుడు మర్చిపోనండి. ధ్యానమే ధ్యేయమండి.
ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి ఎదగాలి. ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి ఎదగాలి అన్నప్పుడు ఏదో ఒకటి, ఏదో ఒకటి, ఏదో ఒకటి, ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళ పుస్తకం ద్వారా గాని, ఎవరో ఒకళ్ళ ద్వారా కూడా మనకు ఖచ్చితంగా తెలియపడుతది. మనం ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి ఎదగాలి ఆధ్యాత్మికంగా. భౌతికంగా ఎదగాలని కూడా అనుకోవచ్చు తప్పులేదు. భౌతికంగా కూడా అనుకోవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు భౌతికంగా అయ్యే వస్తాయి అని నాకు అర్థమైందండి. అలా నేను ధ్యానంలో చాలా చాలానండి. ఇంకా ఎన్నో ఎన్నో అనుభవాలండి మేడం. చాలా అనుభవాలండి. మా ఇప్పుడు ఈ కాంతా విజ్ఞానం నేర్చుకుంటున్నానండి నేను. నా స్వస్వరూప జ్ఞానం అంటే ఏంటి? నేనంటే ఏంటి అన్నది కూడా నాకు బాగా అర్థమవుతుందండి. ఇంకా నిజంగా చెప్పాలంటే పత్రి సార్ నాకు నిజంగా వేల వేల కృతజ్ఞతలు చెప్పినా సరేనండి. ఆయన రుణం తీర్చుకోలేమండి. అంటే ఎంతోమందిని ఉద్ధరించడానికి వచ్చారండి. ఆయన మహానుభావుడు. ఈ అవతారం ఎత్తి నేను నిజంగా ఆ జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాతే దేన్నైనా సరే కష్టాలు వస్తున్నాయండి. కానీ దేన్నైనా సరే తేలిగ్గా తీసుకోగలుగుతున్నాము. ఆ! రానియి. వస్తే వచ్చిందిలే. వచ్చింది అది ఉంటదా? పోద్ది అదే పోద్ది. క్షణం మారతలేదా? ఆ క్షణం కూడా ఎలాగా మారుతుందో ఇది కూడా అలాగే మారుద్ది అన్న ధైర్యం వచ్చేసిందండి. సమస్యలు రాకుండా ఉండవు. ఎందుకంటే మనం తెచ్చుకున్నాం కదండీ! భూమి మీదకి ఎంచుకొని వచ్చాం కాబట్టి సమస్యలుంటాయి. కానీ దాన్ని తేలిగ్గా తీసుకోగలుగుతున్నాము ధ్యానం వల్ల. ఎన్నోనండి. మా అమ్మాయికి మొన్న సడెన్‌గా హార్ట్ ఆపరేషన్ చేస్తే అందరం హార్ట్‌లో ప్రాబ్లమ్ వచ్చి హార్టు స్ట్రోకొచ్చేసిందంట. 8 గంటల్లో స్ట్రోకొచ్చిందంట. సడెన్‌గా నేను హాస్పిటల్‌కి తీసుకెళ్తే, "అంత స్ట్రోకొచ్చేసిందని అంత కంగారు పడితే నువ్వెలా ధైర్యంగా ఉన్నావు?" అని అడిగారండి నన్ను. ధైర్యంగా ఉండకపోతే మనం కంగారు పడిపోతే మాత్రం అది తగ్గిపోద్దా? కానీ మనం ధైర్యంగా ఉండి దానికి ధైర్యం చెప్పాలి. అంతే తప్ప మనం కంగారు పడితే అవుద్దా అన్నానండి. అబ్బో! మీది మరీ గట్టి గుండెండి మీరే ఎలాగ ఉండగలిగారండి మీరు అని అడిగారండి అందరూను. నాకు ఆ జ్ఞానమే నేర్పింది. నేను ఆ పిల్లలని దగ్గర కూర్చోబెట్టుకునండి ఆపరేషన్ చేశారండి. ఆపరేషన్ చేసినా సరే నేను ఇలా ధ్యానం చేసుకోమ్మా హాయిగా నీ హార్ట్ బావుందని ఎలా భావన చెయ్యి, భావన చెయ్యి, భావన చెయ్యి అంటే అలాగే చేసేదండి. నిజంగా ధ్యానంలో నుండి అనంతమైన శక్తి ఉంది. మనం ఏదన్నా సాధించుకోగలము. ఏదన్నా చెయ్యగలము. మనం సాధించలేనిదంటే సాధ్యం కాదు అని ధ్యానం నాకు నేర్పిందండి. అలాగేనండి ఎంత కష్టాల్లో ఉన్నవాళ్ళకైనా సరే సడెన్‌గానే ఎళ్ళిపోయి ఆళ్ళకి చెప్పాలనిపిస్తదండి నాకు. ఎళ్లి ఆళ్ళకి చెప్తా ఉంటానండి. చెప్తే వాళ్ళు ఫోను చేసి ఇలా, ఇలా ఉందండి, ఇలా ఉందండి అని అడిగినోళ్ళు ఎన్నో ఫోన్‌లండి. ఫోను చేసి ఇలా ఉంది, అక్క అలాగుంది, ఇక్క అని ఇలా చెప్తా ఉంటారండి. చెప్తే ఇలా నా ద్వారాగా గుంటూరు నుంచి ఒక అమ్మాయి వచ్చిందండి మా చుట్టాలమ్మాయి. ఇలా చెప్పానండి. చెప్తే ఇప్పుడు గుంటూరులోని బ్రహ్మాండంగానండి. బ్రహ్మాండంగా ప్రచారం చేసేస్తుందండి తను. అలాగా చాలా మందండి. కానీ మా ఇంట్లో వాళ్ళు మారలేదని కొన్నాళ్ళు అనిపించిదండి. అవసరం లేదు. ఇప్పుడు నాకనిపిస్తుందండి. అవసరం లేదు. ఆళ్ళొచ్చే టైంకి ఆళ్ళొత్తారులే. ఆళ్ళొచ్చేది ఇంకా టైం ఉందేమోలే. చెప్పడం వరకునే మన వంతు. చెప్పడమే. ఆళ్ళింటే ఇంటారు లేపోతే లేదు. అని ధీమా వచ్చేదండి. కొన్నాళ్ళైతే బాధపడేదాన్నండి. ఇంకా అలాంటియన్నీ వదిలేసానండి. వదిలేసి హాయిగా ఉండగలుగుతున్నామండి. ధ్యానంలోని మహా శక్తి ఉందండి. అలా కళ్ళు మూసానంటే చాలండి. అలా ఎళ్ళిపోద్దండి. హాయిగాను నా స్వస్వరూప జ్ఞానంలోకెళ్ళిపోతానండి. హాయిగా కాంతేనండి. అంతకంటే ఏం కాదండి. అంతా కాంతే, అంతా కాంతే. శరీరం ఉండదండి. శరీరం అసలు ఉండమంటే ఉండదండి. నా షట్‌చక్రాలు ఎనకాలుంటాయి. ఎనకాలకి నేను చూసుకోగలిగానండి. ఎనకాల ఉన్నాయండి. అలా ఇక్కడి నుంచి ఇలా ఎనకెళ్ళిపోవడం, ఎనకాల నుంచి ఇలాగా నాకు కూడా ఇప్పుడు కూడా ఇలా కూర్చుంటే ప్రాణశక్తి ముందు తిరగదండి. ఎనకాల నుంచే. ఎనకాల నుంచే ఎళ్తదండి. అబ్బో! ఇదేంటి ఎనకాల నుంచి ఎళ్తుంది అని నేను చాలా మందిని అడిగి చూసానండి. అడిగి చూస్తే "మీకు కొత్తగా ఏంటండి" అన్నారు. కానీ ఆ రఘునాథరావు గారన్నారు, "కరెక్టేనమ్మా మన ఎనుపు చెమటన్న తిరుగుతాయి" అన్నారండి. నాకిప్పుడు కూడా కళ్ళు మూసుకున్నాను కాసేపు అలా కూర్చున్నానంటేనండి, నా ఎనకాల నుంచే తిరుగుతదండి మరేంటో తెలీదు. అంటే అక్కడ శరీరం ఏం కనిపించదండి నాకు. ఆహ్, అలా తిరగటమే కనిపించదండి. పైనుంచి కిందకి, పైనుంచి కిందకి, పైనుంచి కిందకి తిరుగుతదండి శ్వాస. కానీ నిజంగా గుర్తుపట్టాలంటే చాలా తక్కువలో తిరుగుతదండి. ఆగిపోతుందా శ్వాస? ఆగిపోయిందా? అనిపిత్తదండి. అంతలా ఉంటదండి ధ్యానం. నిజంగా ధ్యానాన్ని వదిలిపెట్టకూడదు మేడం. ధ్యానం ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి. ధ్యానంలో అనంతమైన శక్తుంది. మనం ఏదైనా సాధించగలము, ఏదైనా చేయగలము అంటే ఒక ధ్యానంలోని.
అంతకంటే ఇంక వేరేది ఏది కాదు. ఎంత డబ్బిచ్చుకున్నా, కొనుక్కున్నా వచ్చేది కాదిది. మన స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవాలి. మనం ఆత్మస్వరూపులము. మనం ఆ మూలం నుంచి వచ్చిన దైవాలము. నేను ఈ మ మా సార్ లేరు గదండీ! ఈ మధ్య ధ్యానంలో అలా కూర్చుంటే నాకేమనిపిస్తుందో తెలుసా అండి? అలా కళ్ళు మూసుకొని ఇలా కూర్చుంటున్నానండి అంతే. నా 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 తల మీద కిరీటం ఉంది. ఇదిగో నేను హాయిగా ఉన్నాను. ఇదిగో నా ఒంటి నిండా బంగారం ఉంది. నేను హాయిగా కూర్చున్నాను. నేనే లక్ష్మీదేవిని. నేనే సరస్వతి దేవిని. ఇదే భావం వత్తందండి. ఇదే భావం వత్తుంటే ఇదేంటి ఇలా అవుతుంది? నేనే సరస్వతి దేవిని. నేనే లక్ష్మీదేవిని. నేనే పార్వతీదేవిని. ఇంకిదే భావనండి. నేను కళ్ళు మూసుకుంటే నా 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 స్వరూపం అంతా ఇలాగే కనపడుతుందండి. ఇది ఎవరికో చెప్పుకుంటాకి కాదు. ఇదేంటి ఆయన పోయారు గదా! ఇదేంటి ఈ అలంకరణ ఏటి అనుకున్నానండి. అనుకుంటే మొన్న ఒక క్లాస్‌లోని ఏం చెప్తున్నారంటే, "నీ శరీరాన్ని అభిషేకించుకో. నీ శరీరాన్ని నువ్వు అలంకరించుకో. నీ శరీరాన్ని నువ్వు ఆనందంగా చూసుకో" అంటున్నారండి. అప్పుడు అనుకున్నానండి. ఓహో! అలంకరణ అంటే ఇదా? నా శరీరానికి అనుకుంటున్నానండి. నాది ఒంటి నిండా నగలున్నాయండి. నాకు కిరీటం ఉంది. ఇగో వేణుంది. ఇలా కనపడుతుందండి ఈ మధ్య. అప్పుడు ఏంటంటే నాకిలా ఒక క్లాస్‌లో ఇలాగ అనిపించింది. చెప్పారండి. ఓహో! అయితే ఇదా అనుకున్నానండి. ప్రతీది కూడా యద్భావం తద్భవతి. మనం ఏ భావం ఆలోచిస్తామో అదే జరుగుతది. అంతకంటే వేరే ఏది జరగదు. అది కూడా మనమే సృష్టించుకున్నాము. మనం సృష్టించుకున్నదే మనకు జరుగుతది. మనం అంతే కాబట్టి మనం ఎప్పుడు కూడా దైవ స్వరూపాలం. నేనే రాజుని, నేనే బంటుని, నేనే మంత్రిని, నేను నాకంటే ఎవరు అన్యం? నేనే అని నా గుండెల మీద చేసుకొని మరీ అనుకుంటానండి. అంత అద్భుతంగా ఉంది మేడం ధ్యానం అంటే మరి. ఓకే మేడం. ఎంతో హ్మ్. అద్భుతమైన అనుభవాల్ని మా మాస్టర్స్ అందరికీ తెలియజేశారు మేడం. అలాగే ఈరోజు శనివారం ప్రత్యేకత ఏంటంటే మేడం, మన ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది కదా! దాన్ని ఇక్కడ హ్మ్. హ్మ్, పార్టిసిపేట్ చేయడం అంటారు మేడం. మీరు ధ్యానంలో ఎన్నో పాటలు నేర్చుకున్నానన్నారు కదా మేడం! అందుకే ఆ! మా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీతో ఒక పాట గూడా వినాలనుకుంటున్నాం మేడం మేము. ఆ! అలాగే మేడం. ఆత్మాత్మం గిరిజామతిః సహస్రప్రాణం శరీరం గుహ్యం పూజతే విషయోపభోగా రచనా నిద్రా సమాధిసితో యత్కర్మ కరోమి తద్దఖిలం శంభో తవారాధనా శివా భవ మహాదేవా ఎర్రిగలిల్నే వెతికేను శివా ఎర్రిగలిల్నే వెతికేను శివా నీవే నేనని సత్యము మరచి అంతట నిన్నే వెతికేను శివా నీవే నేనని సత్యము తెలియక గుడిలోనే నిన్ను వెతికేను శివా శివా భవ మహాదేవా నాకారమే నీ పాకారము కంటి చూపులే ముఖద్వారములు మేరుదండమే ధ్వజస్తంభము నడిచే ధర్మమే వృషభ వాహనము శ్వాసలు రెండు ద్వారపాలకులు నాలో ఉన్న దైవమే శివా భవ మహాదేవా
పంచ ప్రాణములే పంచాక్షరిగా ఊపిరిలే అగర ధూపములై నాసికయే నిన్ను చేరే మార్గము శ్వాసలు రెండు ద్వారపాలకులు నాగలసీమయ మంగళవాద్యం గుండె సవ్వడే ఘంటానాదం పలికే నాలిక పరమడమరకం సత్యము తెలియక కలనము జలనం శివా భవా మహాదేవా. మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ పాట ద్వారా కూడా శ్వాసతో ధ్యాసకి ఎలా కనెక్ట్ అవ్వాలో అనే పదాలతోనే అద్భుతంగా అనిపించింది మేడం.